రెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎల్బీ నగర్ నుంచి పోటీ చేస్తే మంత్రి పదవి వచ్చేది, కానీ మునుగోడు ప్రజల కోసం వదులుకున్నాను అంటూ హాట్ కమెంట్స్ చేశారు. ఇటు మునుగోడు ప్రజల కోసం ఎంత దూరమైనా వెళ్తానని కూడా అన్నారు. మళ్లీ ఏ త్యాగానికైనా సిద్ధంగా ఉన్నానని ఆయన స్పష్టం చేశారు. పార్టీలోకి వచ్చినప్పుడు మంత్రి పదవి ఆఫర్ చేశారని ఆయన తెలిపారు. భువనగిరి ఎంపీని గెలిపిస్తే మంత్రి పదవి ఇస్తామని కూడా ఆయన అన్నారని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గుర్తు చేశారు. మంత్రి పదవి ఇవ్వడం ఇవ్వకపోవడం వాళ్ళ ఇష్టమని అన్నారు. నేను ఎవరి కాళ్లు మొక్కి పదవి తెచ్చుకోవట్లేదని కూడా అన్నారు. ఇతర పార్టీ నుంచి వచ్చిన వాళ్లకు పదవులు ఇచ్చారని ఆయన విమర్శించారు. నాకన్నా చిన్న వారికి కూడా పదవులు ఇచ్చారని ఆయన మండిపడ్డారు. ఒక చదువుకున్న ఎమ్మెల్యే ఎమ్మెల్సీ గారు సిద్ధాంతాలు కట్టుబడి ఉండే కమ్యూనిస్ట్ నాయకుడు. మా ఇద్దరికి కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి. ఎవరో ఈ మధ్య ఏదో మాట్లాడుతున్నారు. నేను ఏదైనా మాట్లాడితే మంత్రి పదవి రాలేదని మాట్లాడుతున్నారు. అదే మంత్రి కావాలంటే ఎల్బీ నగర్ పోటీ చేసుకుని మంత్రి ఇస్తామని చెప్పిర్రు. నాకు వద్దని, నాకు మునుగోడు ప్రజలు కావాలని నేను ఇక్కడికి వచ్చిన. నన్ను ఎవరన్నా నీకేం కావాలి, మంత్రి పదవి కావాలన్నా, మునుగోడు ప్రజలు కావాలన్నా, మునుగోడు ప్రజలు అభివృద్ధి కావాలన్నా అంటే నేను మునుగోడు ప్రజలు కావాలి, అభివృద్ధి కావాలంట. అందులో అనుమానం లేదు. పదవులు వెనకాల పాపులాడాల్సిన అవసరం నాకు లేదు. నాలాంటి మనిషికి అదృష్టం ఉంటే, నాలాంటి పదవి వస్తే, ఇంతకంటే పెద్ద పదవి వస్తే అది ప్రజలకే ఉపయోగపడుతుంది, ప్రజలకు లాభం అవుతుంది. కానీ నేను అందరిలాగా పదవులకు పోయి పైరవులు చేసి దోచుకునేటోళ్ళు అయితే కాదు. పదవులు అడ్డం పెట్టుకొని రాజకీయాలకు వచ్చి, రాజకీయాలు అడ్డం పెట్టుకొని పదవులకు వచ్చి వేల కోట్లు దోచుకునేటోళ్ళకి వారికి పదవులు కావాలి. రాజగోపాల్ రెడ్డికి ప్రజలు కావాలి, రాజగోపాల్ రెడ్డికి ప్రజల అభివృద్ధి కావాలి, సంక్షేమం కావాలి. నేను మళ్ళీ చెప్తున్నా, ఈ రోజు నేను కావాలనుకుంటే మంత్రి అయ్యేవాడిని, కానీ నా స్వార్థం కోసం అని చెప్పేసి, నేను పదవి కోసం అని చెప్పి నేను పోలే. నేను మళ్ళీ ప్రజల కోసమే. మళ్ళా పార్టీ మారి కాంగ్రెస్ లోకి వచ్చి మీరు ఇస్తానని హామీ ఇచ్చిండ్రు. ఇస్తారా ఇవ్వరా అది మీ ఇష్టం. అవకాశం వస్తే ఎప్పుడన్నా, నేను కూడా సీనియర్ని కాబట్టి, తెలంగాణ ఉద్యమంలో ఉన్నా కాబట్టి, నాకంటే జూనియర్లకు నిన్నమని వచ్చిన ఇతర పార్టీ వాళ్ళందరికి ఇచ్చారు కాబట్టి, మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే, మీరు ఎంపీ గెలిపియమంటే గెలిపించినాం, పార్టీలకు రమ్మంటే మేము నమ్ముకొని వచ్చినాం. ఇస్తారా ఇయ్యరా అది మీ ఇష్టం. నేను మాత్రం పదవుల కోసం ఎవరింటికి పోయి కాలు మొక్కి మనసు చంపుకొని దిగజారడం మాత్రం జరగదు. నేను బతుకున్నాగా. లేదంటే వాళ్ళ మధ్యనే ఉంటా, వాళ్ళ కోసం పనిచేస్తా, వాళ్ళ కష్టసుఖాల్లో పాలు పంచుకుంటా, వాళ్ళ కోసం ఎంత దూరం అన్న పోతా, ఎంత పోరాటం చేస్తా. అవసరమైతే మళ్ళీ త్యాగం చేసి పోయినసారి ప్రభుత్వాన్ని మీ కాళ్ళకాడికి తీసుకురాలే. రాజీనామా చేస్తే మొత్తం టీఆర్ఎస్ ప్రభుత్వం 100 మంది ఎమ్మెల్యేలు మునుగోడు ప్రజల కాళ్ళకాడికి రాలేదా? అవసరమైతే అంత దూరం కూడా పోతాం. మీ అందరికి మాటిస్తున్నాం. మళ్ళా ఈ రోజు లచ్చమ్మగూడెం సబ్ స్టేషన్ లో ఇక్కడికి వచ్చి నిరాకరించకుండా, నేను ఏదైనా మంచి పని చేస్తే మీకోసం చేస్తే తప్పితే, త్యాగమైన పోరాటమైనా మీరు తలదించుకునే పని నా ప్రాణం పోయినా చెయ్య. రైట్. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎల్బీ నగర్ నుంచి పోటీ చేస్తే మంత్రి పదవి వచ్చేది, కానీ మునుగోడు ప్రజల కోసం వదులుకున్నాను అంటూ హాట్ కమెంట్స్ చేశారు. సో దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు లైవ్ లో అందిస్తారు. రాజు, ఇటు ఈయన చేసే వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, ఇటు అధికార పార్టీకి సంబంధించిన పెద్దలు దీనిపై స్పందించారా ఇప్పటి వరకైనా? ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ ఏదైతే ఉన్నాడో ఆయన మరోసారి సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇటీవల గత కొన్ని రోజులుగా కూడా చూస్తూ ఉన్నాము, ఆయన అధికార పార్టీలో ఉండి ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించే రకంగా కూడా కొన్ని వ్యాఖ్యలు అయితే చేస్తూ వస్తూ ఉన్నారు. తాజాగా ఈరోజు మరోసారి అట్లాంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. తాజాగా తన మంత్రి పదవిపై ఒకసారి ఈ వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. ఆయన గతంలో బీజేపీ పార్టీకి వెళ్ళినప్పుడు బీజేపీ నుంచి మళ్ళీ తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చే క్రమంలో మంత్రి పదవి ఆఫర్ చేస్తేనే, మంత్రి పదవి ఇస్తానని హామీ ఇస్తేనే కాంగ్రెస్ పార్టీలోకి వచ్చానని, కానీ ఇప్పటి వరకు కూడా ఆ మాట కాంగ్రెస్ పార్టీ నిలుపుకోవడం లేదు అని చెప్పి కూడా మరొకసారి సంచలన కామెంట్లు అయితే చేయడం జరిగింది. అంతేకాకుండా ఏదైతే మునుగోడు ప్రజల అభివృద్ధి తనకు లక్ష్యమని, మునుగోడు ప్రజలను అభివృద్ధి చేయడమే, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడమే తన లక్ష్యం అని చెప్పి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్తా ఉన్నారు. ఆయన ఎల్బీ నగర్ నుంచి గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎల్బీ నగర్ నుంచి పోటీ చేస్తే హైదరాబాద్ కోటాలో ఖచ్చితంగా మంత్రి పదవి దక్కేది, కానీ నాకు మునుగోడు నుంచి పోటీ చేయడం వల్ల అక్కడి నుంచి నాకు మంత్రి పదవి ఇవ్వడం లేదు అని చెప్పి కూడా తన అసంతృప్తిని మరొకసారి బయట పెట్టడం జరిగింది. అదేవిధంగా తనకంటే జూనియర్లకు మంత్రి పదవులు ఇచ్చారు, కానీ తనకు ఇచ్చిన మాట నిలుపుకోలేదు, తనకు మంత్రి పదవి ఇవ్వలేదని చెప్పి కూడా ఆయన చెప్తా ఉన్నారు. అంతేకాకుండా తనకు పదవులు ముఖ్యం కాదని, తన నియోజకవర్గ ప్రజలే ముఖ్యమని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. ఎవరైతే వేల కోట్లు సంపాదించుకోవాలనుకుంటున్నారో వారికే పదవులు కావాలి తప్ప ప్రజాసేవ చేయాలనుకుంటున్న తనలాంటి వారికి మంత్రి పదవి అవసరం లేదు అని చెప్పి కూడా కామెంట్లు అయితే చేయడం జరిగింది. అవసరమైతే ప్రజల కోసం, తన మునుగోడు నియోజకవర్గ ప్రజల కోసం మరొకసారి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నానని చెప్పి కూడా చెప్పడం జరిగింది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో
తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికలకు వెళ్ళిన సందర్భాన్ని ఆయన గుర్తు చేయడం జరిగింది. అప్పుడు 100 మంది ఎమ్మెల్యేలను తన నియోజకవర్గానికి తీసుకురాగలిగారని తన రాజీనామా ద్వారా అప్పుడు నియోజకవర్గ ప్రజలకు మంచి జరిగిందని చెప్పి కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. అవసరమైతే మరొకసారి తన పదవిని ఎమ్మెల్యే పదవిని వదులుకోవడానికి కూడా తాను సిద్ధంగా ఉన్నానని చెప్పి ఆయన చెప్పిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అదేవిధంగా తనకు మంత్రి పదవి కావాలా లేదంటే మునుగోడు ప్రజలు కావాలా అంటే నేను మునుగోడు ప్రజలే కావాలని చెప్పి చెప్తానని చెప్పి కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ చెప్తా ఉన్నారు. ఇటీవల ఆయన వ్యాఖ్యలు చూస్తూ ఉంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఆయన ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. ఇటీవల మనం చూసాం. దీనికి ముందు ఏదైతే జర్నలిస్టులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక పత్రికకు సంబంధించినటువంటి వార్షికోత్సవం సందర్భంగా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ప్రధానంగా డిజిటల్ మీడియాకు సంబంధించి జర్నలిస్టులపై సీఎం చేసిన వ్యాఖ్యలకు అధికార పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇటీవల స్పందించడం జరిగింది. డిజిటల్ మీడియా జర్నలిస్టులను గౌరవించడం ప్రభుత్వం బాధ్యత, ప్రధానంగా ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్న వారు గౌరవించాలని చెప్పి కూడా ఆయన ముఖ్యమంత్రికి శుతిమెత్తగా వార్నింగ్ ఇచ్చినట్టుగా ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగింది. అంతకుముందు చూసుకున్నట్టయితే సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే ఒక కార్యక్రమంలో భాగంగా చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో మరో 10 ఏళ్ళు తానే సీఎంగా ఉంటానని చెప్పి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు ఏదైతే చేయడం జరిగిందో దానికి కూడా కౌంటర్ ఇస్తూ ఆయన మరో 10 ఏళ్ళు సీఎంగా ఉంటారని చెప్పుకోవడం ఇది కాంగ్రెస్ పార్టీ విధానాలకు వ్యతిరేకం అని చెప్పి కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బహిరంగంగానే వ్యాఖ్యానించినటువంటి పరిస్థితి మనం చూసాము. ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా అధికారం ఏదైతే ఎలక్షన్ల తర్వాత హైకమాండ్ ఇది నిర్ణయిస్తుంది ముఖ్యమంత్రి ఎవరనే దాన్ని, కానీ మరో 10 ఏళ్ళు నేనే ఉంటానని చెప్పి పార్టీని హైజాక్ చేయడమే ఇది అని చెప్పి కూడా ఆయన గతంలో వ్యాఖ్యలు చేయడం జరిగింది. సో ఇవన్నీ చూస్తూ ఉంటే గత కొన్ని రోజులుగా కూడా ఆయన వరుసగా ఇట్లాంటి కామెంట్లు చేస్తూ వస్తూ ఉన్నారు. ప్రధానంగా ఆయనకు మంత్రి పదవిపై ఇక వచ్చే అవకాశం లేదు అని చెప్పేసి కూడా క్లారిటీ వచ్చిందా అన్న సందేహాలు కూడా కలుగుతూ ఉన్నాయి. ఇందుకే ఆయన ఇట్లాంటి కామెంట్లు చేస్తూ ఉన్నారా, ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే విధంగా ప్రభుత్వంలో ఏదైతే అధికార పార్టీలో ఉంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇట్లాంటి కామెంట్లు చేస్తూ ఉన్నారా అని చెప్పి కూడా ఇటు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతూ ఉంది. తాజాగా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో మరొకసారి రాజీనామాకు సిద్ధమని చెప్పి ఏదైతే వ్యాఖ్యలు ఉన్నాయో సో ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర సంచలనంగా మారాయి. మరొక పక్క ఆయన సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రస్తుతం ఆయన ప్రభుత్వంలో మంత్రిగా కొనసాగుతూ ఉన్నారు. కానీ ఆయన సోదరుడు మాత్రం మంత్రి పదవి రాలేదని చెప్పేసి ఇట్లా మాట్లాడడం, ఒకే కుటుంబంలో ఉన్న ఇద్దరు సో ఇట్లా విభిన్నంగా ఉండడం పట్ల కూడా రాజకీయ వర్గాల్లో రకరకాలుగా చర్చలు అయితే జరుగుతూ ఉన్నాయి. దీనికి సంబంధించి కోమటిరెడ్డి రాజగోపాల్ ఈ రాజీనామాకు కూడా సిద్ధమని చెప్పి ఏదైతే వ్యాఖ్యలు చేయడం జరిగిందో ప్రస్తుతం ఇవైతే రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రధానంగా ఆయన రాజీనామా చేస్తే ఖచ్చితంగా మునుగోడు ప్రజలకు లాభం చేకూరుతుందంటే నేను ఇప్పుడైనా రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి ఏదైతే వ్యాఖ్యలు చేయడం జరిగిందో ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. రీనా అండ్ రాజు, ఆయన చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేస్తా అంటున్నారు, లేదు మంత్రి పదవి కోసం ఆశిస్తున్నాను అంటూ కూడా అంటే లైక్ ఇండైరెక్ట్ గా మాట్లాడుతూనే ఉన్నారు. సార్ ఆయన మాటలకి ఆంతర్యం ఏమనుకోవచ్చు అసలు మనం? సో ఆయన ఇక్కడ 2 రకాలుగా మాట్లాడడాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. ప్రధానంగా ఆయనకి ఇచ్చినటువంటి హామీని గుర్తు చేస్తూ ఉన్నారు. నాకు మంత్రి పదవి ఇస్తానని హామీ ఇస్తేనే నేను తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అయ్యానని చెప్పి కూడా చెప్పడం జరిగింది. మరొక పక్క అలా చెప్తూనే అదేవిధంగా సాధారణ ఎన్నికల జరిగిన తర్వాత ఇదైతే పార్లమెంట్ ఎన్నికల్లో ముఖ్యంగా భువనగిరి ఎంపీ స్థానాన్ని గెలిపించండి, భువనగిరి ఎంపీ స్థానాన్ని గెలిపించిన తర్వాత గెలిపించుకొని వస్తే ఖచ్చితంగా మీకు మంత్రి పదవి ఇస్తానని చెప్పేసి కూడా రెండవసారి కూడా పార్టీ తనకు హామీ ఇచ్చినట్టుగా కూడా ఆయన గుర్తు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయినా కూడా భువనగిరి ఎంపీ స్థానాన్ని కూడా కాంగ్రెస్ ఖాతాలో వేసి గెలిపించుకొని వచ్చినా కూడా తనకు ఇచ్చినటువంటి హామీని పార్టీ పెద్దలు ఇది హామీని ఫుల్ఫిల్ చేయడం లేదని చెప్పి కూడా ఆయన చెప్తా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏదైతే తనకు ఇచ్చిన హామీని పార్టీ నిలబెట్టుకోవాలి, అదేవిధంగా నియోజకవర్గ ప్రజల అభివృద్ధికి బాధ్యతకు తాను బాధ్యత తీసుకుంటానని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. ఒకవేళ నియోజకవర్గ ప్రజల అభివృద్ధి జరగకపోతే ఖచ్చితంగా తను రాజీనామాకైనా సిద్ధంగా ఉన్నానని చెప్పి కూడా ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఒకవేళ తన రాజీనామా ద్వారా మరొకసారి ప్రభుత్వాన్ని మునుగోడు ప్రజల కాళ్ళ దగ్గరికి తీసుకువస్తానని చెప్పి కూడా ఆయన మాట్లాడుతూ ఉన్నారు. సో దీన్ని బట్టి చూస్తే గతంలో ఏ విధంగానంటే రాజీనామా చేశారో మరొకసారి ఇట్లా రాజీనామా చేస్తే ఖచ్చితంగా ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కూడా తన నియోజకవర్గానికి వస్తుంది, నియోజకవర్గానికి ప్రజలకు మేలు జరుగుతుందని చెప్పి కూడా ఆయన చెప్తా ఉన్నారు. మరొక పక్క హైదరాబాద్ ఏదైతే ఎల్బీ నగర్ నుంచి పోటీ చేసి ఉండుంటే ఖచ్చితంగా నాకు మంత్రి పదవి వచ్చిండేది, ఒకవేళ జిల్లానే ప్రామాణికంగా తీసుకుంటే మాత్రం సో తన సోదరునికి ఉంది కాబట్టి
ఆయనకు మంత్రి పదవి ఇవ్వడం లేదేమో అన్న అర్థం వచ్చే విధంగా కూడా ఆయన వ్యాఖ్యానించినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అందుకే మునుగోడు నుంచి నేను గెలిచాను కాబట్టి నాకు మంత్రి పదవి ఇవ్వడం లేదు, మాట తప్పారు కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి కూడా ఆయన మాట్లాడుతున్నారు. సో ఇవన్నీ వ్యాఖ్యలను బట్టి చూస్తే ఆయనకు మంత్రి పదవి సో ప్రస్తుత పరిస్థితుల్లో మంత్రి పదవి అధిష్టానం నుంచి ఎట్లా అంటే ఆయనకు ఇవ్వడం లేదు అన్న సంకేతాలు వచ్చాయా? సో ఇందువల్లే ఆయన ఇట్లాంటి కామెంట్లు చేస్తూ ఉన్నారా అనే ఒకటి పొలిటికల్ వర్గాల్లో చర్చ జరుగుతుంది. దీనికి సంబంధించి ఆయన తరచుగా ఇట్లాంటి వ్యాఖ్యలు ప్రభుత్వంలో ముఖ్యంగా అధికార పార్టీలో ఉంటూ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే విధంగా కూడా ఇట్లాంటి కామెంట్లు అయితే చేస్తూ ఉన్నారు. సో దీన్ని బట్టి సో కాంగ్రెస్ ప్రభుత్వానికి నష్టం జరుగుతుందని చెప్పి కూడా కొంతమంది ఆఫ్ ద రికార్డ్గా అధికార పార్టీ నేతలు చెప్తా ఉన్నారు. సో మరి చూడాలి ఇది ఎంతవరకు వెళ్తుంది. ఇట్లాంటి కామెంట్లు నిజంగా ఆయన రాజీనామా చేస్తారా? రాజీనామా చేస్తే సో తర్వాత పరిస్థితులు ఏం జరగబోతా ఉన్నాయి, లేదంటే ఆయనపై ఎట్లాంటి ఏమైనా చర్యలు తీసుకుంటారా, లేదంటే ఏం జరగబోతుంది? ఆయనను పిలిచి మాట్లాడే ప్రయత్నం చేస్తారా, లేదంటే ఆయనకు మంత్రి పదవి ఇస్తారా? ఇంకా 3 బెర్తులు ప్రభుత్వంలో ఖాళీగా ఉన్నాయి కాబట్టి సో ఏం జరగబోతా ఉంది అనేది మరికొన్ని రోజులు ఆగితే తప్ప దానిపై ఒక క్లారిటీ అయితే వచ్చే అవకాశం మనకు కనిపించడం లేదు. రైట్ రాజు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.